Hi future doctors, welcome to the next class. ఇందులో మనం ఆర్క్ లెంగ్త్, థీటా డెఫినేషన్స్, సైన్ థీటా, సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ మైనస్ బి ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మామూలుగా అయితే ఇలా ఆర్క్ తీసుకున్నప్పుడు ఆర్క్ లెంగ్త్ ఈజ్ గోయింగ్ టు బి ఎల్, రేడియస్ ఆఫ్ దిస్ ఆర్క్ ఈజ్ గోయింగ్ టు బి క్యాపిటల్ ఆర్. Capital R అనేది రేడియస్, L అనేది ఆర్క్ లెంగ్త్. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ థీటా డెఫినేషన్? ఆర్క్ లెంగ్త్ బై రేడియస్. L ఈజ్ ఈక్వల్ టు థీటా ఆర్. ఇది మనకి 8th 9th క్లాస్ జామెట్రీ మ్యాథమెటిక్స్లో ఉంటుందండి. ఆర్క్ లెంగ్త్ డెఫినేషన్ ఆర్ థీటా డెఫినేషన్. సైన్ థీటా డెఫినేషన్ ఏంటి? సైన్ థీటా ఈజ్ గోయింగ్ టు బి ABC అని మనం అనుకుంటే ఆపోజిట్ సైడ్ బై BC by hypotenuse AC. Cos theta adjacent side by AB by AC. Tan theta opposite side by adjacent side. సో దీని నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే sin theta అనేది 1/3 అనుకోండి. దెన్ వాట్ ఈస్ cos theta, వాట్ ఈస్ tan theta. అప్పుడు మనం ఏం చేయాలంటే సైన్ థీటా 1/3 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అప్పుడు మనకు కావాల్సింది ఏబి. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఏమవుతుంది? 3 స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. 9 మైనస్ 1 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 8. అప్పుడు ఏబీ ఏమవుతుందంటే √8. మళ్ళీ √8ని 4 into 2 రాస్తే 2√2 అవుతుంది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి 2√2. ఏబీ అనేది 2√2. అప్పుడు కాస్ థీటా ఏదైనా వస్తుంది. కాస్ థీటా ఈజ్ 2√2/3. tan theta ఈజ్ ఆపోజిట్ సైడ్ 1/2√2. సో ఇలా మీకు tan theta ఈక్వల్ టు మ్యూ. అప్పుడు సైన్ థీటా ఏంటి, కాస్ థీటా ఏంటి మన ఫిజిక్స్లో అవసరం అవుతుంది. tan theta ఈక్వల్ టు మ్యూ, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు, ఏదైనా ఉన్నవ్వండి. సైన్ థీటా, కాస్ థీటా మనకు అవసరం అవుతాయి. అప్పుడు ఈ tan theta ఈక్వల్ టు మ్యూని ఎలా రాస్తారంటే μ/1 అని రాస్తారు. సో ఏదో ఒక ట్రయాంగిల్లో థీటాని ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనుకోండి. అప్పుడు మనకు కావాల్సింది ఏబిసి, హైపోటెనస్ కావాలి. అప్పుడు ఈ హైపోటెనస్ కావాలంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ ఏంటంటే ఇక్కడ మ్యూ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అప్పుడు ఏసీ ఏమవుతుందంటే √1 ప్లస్ మ్యూ స్క్వేర్. అప్పుడు సైన్ థీటాని మనం ఎలా రాస్తాం? సైన్ థీటా ఈజ్ ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ థీటా ఈజ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అలా రాసుకోవడం. నెక్స్ట్ సైన్ 30, కాస్ 30 టేబుల్స్ మనం గుర్తుపెట్టుకుంటాం. అలాగే ట్రయాంగిల్ నుంచి కూడా రాయొచ్చు. 30, 60 ఇట్ ఈస్ గోయింగ్ టు బి 90. సో 1, 2, √3. సైన్ 30 ఈజ్ ఆపోజిట్స్ బై హైపోటెనస్ 1/2. కాస్ 30 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ √3/2. కాస్ 60 adjacent side by hypotenuse 1/2. sin 60 opposite √3/2. tan 30, tan 60 like that. You can remember, మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 45 degrees 45 degrees ఇస్తారు. సో 1/1√2. మళ్ళీ sin 45, cos 45, tan 45 ఇది ఏదైనా రైట్. tan 45 ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో 1/1 tan 45. ఇవి కాకుండా ఇది ఒకటి మనకి ఎక్స్ట్రా ఇస్తారు, 37, 53. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. 37 degrees 53 degrees. సో ఇందులో రెండింటిలో ఎవరు వచ్చినదంటే 37 ఆపోజిట్ 3, 53 ఆపోజిట్ 4. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో ఇలా రాసేస్తే సైన్ 53 కావాల్సి వచ్చింది. సైన్ 53 ఈజ్ ఆపోజిట్ బై హైపోటెనస్ 4/5. tan 53 అవసరమైంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ tan 53. సో 4/3. సో మీకు ఏది కావాలంటే ఆ యాంగిల్ వస్తుంది. కానీ ఇది రాసేటప్పుడు ఇవి ఎక్కడన్నా మిస్టేక్ రాస్తే మాత్రం మొత్తం ఎగిరిపోతాం. కాబట్టి జాగ్రత్తగా
చూసుకోవాలి. 37 ఆపోజిట్లో 3 ఉంటుందండి. లెస్ వాల్యూ 3, మోర్ వాల్యూ 4. ఇది 3, 4 ఉంటే ఖచ్చితంగా ఇది 5 ఉంటుంది. ఎవరైనా చెప్పేస్తారు ఇది 5 అని. చూసండి, ఇవి యాంగిల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. డయాగ్రామ్ నుంచి, ట్రయాంగిల్ నుంచి ఆ టేబుల్ గుర్తుపెట్టుకోలేకుండా ఈ ట్రయాంగిల్స్ మీరు ప్రాబ్లమ్స్ క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే సో ఎక్కడో చోట మీరు డ్రా చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఎప్పుడైనా అవసరమైనప్పుడు చూసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ రాస్తారు. కొంతమంది sin 30 ప్లేస్లో మీన్స్ sin 60 వాల్యూ వేస్తూ ఉంటారు. 1/2 ప్లేస్లో √3/2 రాసేస్తుంటారు. అప్పుడు మీరు ఈ డయాగ్రామ్స్ ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. దీంతో పాటు మనం ఇప్పుడు sin a + b cos a + b చూద్దాం. So what is sin a + b formula? Sin a + b is sin a cos b plus cos a sin b. Sin a minus b, sin a cos b minus cos a sin b. Cos a plus b, cos a plus b is cos a cos b minus sin a sin b. So cos a minus b, cos a cos b plus sin a sin b. సో దీన్ని మనం వేరే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఫార్ములాస్ వాడుతూ ఉంటాం. బైపీసీ స్టూడెంట్స్గా మనకి ఎంపీసీ వాళ్ళు చేసినట్టు ఆ sin 90 + θ అవన్నీ చేయడం రాదు మనకి. అందుకని ఇది రాసుకుంటాం sin 90 + θ. ఒకవేళ మర్చిపోతే సో గుర్తుపెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. బైపీసీ వాళ్ళకి కూడా sin 90 + θ జనరల్గా మన బైపీసీ వాళ్ళకి గుర్తుండదండి, మర్చిపోతూ ఉంటారు. సో sin 90 + θ ఈ ఫార్ములా అప్లై చేయండి. sin a ఇది మైండ్లో చేసుకోవాలన్నమాట మనం. sin a cos b plus cos a sin b, b ప్లేస్లో θ ఉంది. sin 90 వాల్యూ 1 cos θ, cos 90 వాల్యూ 0. therefore sin 90 + θ is cos θ. అదే sin 90 - θ అడిగారు, ఈ ఫార్ములా రాస్తాం. cos 90 + θ అడిగారు, cos 90 + θ అడిగారు. అప్పుడు cos a cos b minus sin a sin b. cos 90 0, sin 91 minus sin θ. అప్పుడు మనం ఇలా చేయొచ్చు అన్నమాట, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే cos 180 + θ, sin 180 + θ. అప్పుడు మనకు ఆ వాల్యూస్ తెలియాలి. వాట్ ఈజ్ sin 180, వాట్ ఈజ్ cos 180. సో sin 180 మనకి కొంతమందికి గుర్తుండదు, అప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. sin 90 + 90 రాయొచ్చు. sin 90 + 90 రాస్తే మీరు దీని నుంచి అయినా గుర్తుపెట్టుకోవచ్చు. sin 90 + θ ఈజ్ cos θ, కాబట్టి cos 90. లేదు మర్చిపోయాం, ఇది ఒకటే గుర్తున్నా చాలు. ఇది కూడా మర్చిపోయారు, గొడవలు చేయక్కర్లేదు. అంతేనా? sin a cos b, sin 90 cos 90 plus cos 90 sin 90. రెండిట్లోనూ cos 90 ఉన్నాయి కాబట్టి sin 180 is 0. cos 180, cos 90 plus 90. So cos a cos b minus sin a sin b. So cos 90 is 0. Sin 90 is 1 into 1, 1. So minus 1. Cos 180 is minus 1. So like this, if you ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఇది మైండ్లో చేయాలన్నమాట మీరు. cos a cos b, cos 90 0 అవుతుంది, ఓకే. sin 90 1 అవుతుంది కాబట్టి -1 అలాగా. సో cos 360 అడిగారు. సో cos 180 plus 180, మళ్ళీ cos a cos b minus sin a sin b. sin 180 ఆల్రెడీ మనం 0 అని చెప్పాం కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. cos 180 ఇది ఇప్పుడే రాసాం. cos 180 -1 -1 +1 అవుతుంది. సో దీన్నే మనం ఇలా కూడా రాస్తారు. cos π -1, cos 2π +1, cos 3π -1 వస్తుంది, cos 4π +1 వస్తుంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే -1 అండి, ఈవెన్ నెంబర్ వస్తే +1. సైన్కి మాత్రం sin π 0, sin 2π 0, ఏ నెంబర్ వచ్చినా 0 అనమాట. sin nπ 0 అని చెప్తారు. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మిగిలిన మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.